కొత్త సంవత్సరం అది 5 అవుతుంది. పంచసంఖ్యోపచారిణి అమ్మవారికి నామం. కనుక 5 పుణ్యములు అమ్మవారికి అందరం కలిసి ఆలయంలో కూడా పూర్తి చేసుకుంటే అక్కడికి అమ్మవారికి ఇష్టమైనటువంటి సంఖ్య అని భావన. ఆవిడకి ఏది ఇష్టం లేదు అంటే ఏమి నిర్లేప నిర్మలా నిత్య నిరాకార ఏదో మన భావన అనుకున్నటువంటి విగ్రహాన్ని ఆవిడ మీద ఆపాదించుకుంటూ ఆవిడకి ఇష్టం ఆవిడకి ఇలా చేస్తే ఆవిడ గొప్పది అని మనకి ఇష్టమైనవన్నీ ఆవిడ మీద రుద్దుతూ ఉంటాం అంటే ఆ రుద్దుతున్న దానితో అమ్మ ఆనందంగా స్వీకరిస్తుందని నమ్మకంతో చేస్తాం కనుక అది అమ్మకు ప్రచారంగా మనకు పనిచేస్తూ ఉంటుంది. కనుక ఒరిజినల్గా చైత్ర ఉన్నంతో 5 నెలల రామపారాయణ అందరూ కూడా ప్రసాదం తీసుకుని ప్రశాంతంగా వెళ్ళిస్తారు. పాడతారు కదా ఓం జై జై జగన్మాత महिषासुरमर्दिनी महिषासुरमर्दिनी राजराजेश्वरी शारदा माता कल्याणेश्वरी अन्नपूर्णेश्वरी श्री चक्रावती श्री चक्रावती आनंद स्वरूपिणी आनंदामृतवर्षिणि आनंदामृतवर्षिणि आनंदवर्षिणि शारदा माता मोती नगरुलो वेलसिन देवी अक्षरायिनी अनंतादायिनी लक्ष्मी पार्वती सरस्वती लक्ष्मी पार्वती सरस्वती शारदा माता मीनाक्षी मीनाक्षी मंगलहारति गुनुमा मंगलहारति गुनुमा श्रृंगेरी शारदा माता जय शारदा जय जय जगन्माता देवी देवी राजराजेश्वरी ओम जय शारदा माता చైత్ర మాసం కనుక అమ్మవారికి మల్లెపూ లక్ష్మి మల్లె అందరూ కూడా ఎలా చూస్తున్నారో అందులో కార్యక్రమం వచ్చి మల్లెపూలు తీసుకు గిరిపల్లెపూ దండలుగా గిరిపల్లెపూలు తీసుకొస్తే వైశాఖ మాసంలో ఉండట్లేదు ఆ కళ్ళతో చూడలేనే బాధ పెట్టట్లేదు నేను చూడలేని అది స్వార్థం బాగా శ్రీశ్రవాసంలో జరిగేటువంటి అమ్మవారిని పెట్టి వ్యాపారం చేసుకుంటాం. ఇక్కడ స్వామి ఉన్నారు, అక్కడ అమ్మ ఉంది, శారదమ్మ ఉంది. ముగ్గురికి కూడా మొదటి పూజ సంవత్సరంలో మొట్టమొదటి పూజ అవుతుంది. కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత మొదటి పూజ మల్లెపూజ చేసుకుంటాం. కనుక ఎవరి యోగాన శక్తి వాళ్ళ మల్లెపూజ ముగ్గురికి ఎక్కువ 1,00,000 లక్ష 3 లక్షలు అదొక సంకల్పం. రెండవ సంకల్పం కుటుంబాలు అందరూ ప్రసాదాలు తీసుకుంటూ వినండి. కంగారు లేదు, టెన్షన్ పడదు. ఇలా 30వ తారీఖు ఏప్రిల్ 30వ తారీఖు మే 1, 2 సెంట్రల్ జయంతి ఉత్సవాలు మే 2వ తారీఖు సెంట్రల్ జయంతి కనుక
ఏప్రిల్ 30, మే 1, మే 2 ఈ 3 రోజులు కూడా సెంట్రల్ జరుగుతుంది. అందులో 3 రోజులు కూడా స్తోత్ర పారాయణలు కొద్దిగా ఉంటాయి. అంటే తప్పనిసరిగా మనం అందరం కూడా వచ్చి కలిసి సామూహికంగా ఆ స్తోత్ర పారాయణలను తర్వాత జరిగేటువంటి అమ్మవారి జరిగేటువంటి సర్వోపచారాలను అయ్యవారికి చేసినటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు మనందరూ పాల్గొనాలి అనేది ఇంకా మళ్ళీ విడిగా చెప్పట్లేదు. శంకరాచార్య శృంగేరికి మన దగ్గర ఉంది అంటే మనం శంకరాచార్య వారి యొక్క ఆరాధన చేసుకోవాలి అని అర్థం. కనుక తప్పకుండా ఆ 3 రోజులు అందరూ రావాల్సిందిగా విన్నాము. అది విన్నప్పుడు అనుకుంటే మరి కూడా తప్పనిసరిగా రావాల్సిందే ఆజ్ఞ. మనమే కాదు ఇప్పుడు ఎంత అనుకున్నారో దీనికి ఇప్పుడు 4 times 3 రోజులు కూడా 2 పూట్ల అందరం కూడా ఇక్కడ ఉండేటట్టుగా. ఇంకొక విషయం మనం ఆల్రెడీ లాస్ట్ పూర్ణమి నాడు జరిగినటువంటి వ్యాపారాన్ని అనుకున్నాం. అమ్మవారికి అయ్యవారికి కూడా వెండి గడపలు చేద్దామని ఆలోచన పెట్టుకున్నాం. అది దాని తర్వాత మళ్ళీ మనం జరిగినటువంటి లక్షల ఆలోచన వేరే వేరే కార్యక్రమాలు రావడంతో నేను మళ్ళీ దాని గురించి మాట్లాడు. నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నవాడు గడప గడప అంటే అర్థం ఏంటో తెలుసా? గడప ఎందుకు పెట్టుకుంటాం అంటే గండం తీరుస్తుందంటే గండం గండం అంటే మనకు ప్రారంభ దోషాలు ఏదైతే ఉంటాయో ఆ దోషాలు అమ్మ ఇంట్లో మనం ఇల్లు కట్టుకునేటప్పుడు గడప పెడితేనే ఒక పూజ చేస్తాం. ఆ రోజు తప్పనిసరిగా ఆ పెట్టిన వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెడతాం. ఆ రోజు విశేషంగా చేస్తుంది. కారణం ఏంటంటే దాని నుంచి తిరుగుతూ ఉంటారంటే ఆ గడప మన గండాలన్నీ తీర్చాలి అనేది. మన అమ్మవారు అనేటువంటి ఈ ఆలయంలో ఆ అమ్మవారి మహాన్ ఆలయంలో గడపకి వెండి కుదుపడం అనేటువంటి ఎలాంటిది అంటే జన్మ జన్మల పరంపరగా వచ్చేటువంటి దోషాలన్నీ కూడా ఆ ఉత్సాహంతో పోతాయి. కనుక ఆలోచించుకోండి. అంటే నేనేదో డబ్బులు అట్రాక్ట్ చేయడానికి చాలా మెస్మరైజింగ్ గా మాట్లాడుతున్నాను మాత్రం అనుకోకండి. అవకాశం ఎలాంటి వాళ్ళకి వచ్చింది అనే దాని గురించి మాత్రమే విశేషంగా చెప్పుకోవాలి. అయ్యో ఈ మాట నాకు ముందు తెలిసి ఉంటే నేను కాస్త అనుకునేవాడిని అండి తెలియకపోయింది తర్వాత ఇంకో నెల తర్వాత అనుకోవచ్చు. కనుక ఆలోచించుకుని మీరు ఆ వెండి గడపకి దాదాపుగా మనకి ఇచ్చినటువంటి ఎస్టిమేషన్ మనకి లోకల్ గా మార్కెటింగ్ వాళ్ళ షాప్ ఉంది. వాళ్ళ నుంచి చూస్తున్నారు. ఆలయ నియమాలను ఉద్దేశించి ఎలాగైతే రావాలో ఎలా లోపల మెజర్మెంట్స్ తీసుకోవాలో అన్ని తీసుకున్నారు. ఆ మెజర్మెంట్స్ లో మనకు ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఎస్టిమేషన్ అయిపోలేదు 13.5 లక్షలు అయింది. 13.5 లక్షలు అంటే అన్ని కిలోలు పడుతుంది. కిలో ఎంత ఉందో చూడండి. కనుక ఆలోచించి ఏదో ఒక రూపంలో మన మన ద్రవ్యం దానిలో పడాలి అనేటువంటి ఉద్దేశంతో ఇంత ఇవ్వాలి అని చూడలేదు. ఇవ్వగలిగిన వాళ్ళు ఆలోచించింది. ఇవ్వలేని వాళ్ళు కాస్త నా ఖర్చు దాన్ని పక్కన పెట్టి త్యాగం చేసి అమ్మవారికి ఇచ్చేసేస్తే ఇవ్వలేని తను ఇంకా ఏ జన్మకి ఉండదు. ఈ 2 విషయాలు ఇవ్వగలిగిన వాళ్ళకి అమ్మ విగ్రహంతో ఉంది ఇద్దాం. 1 లక్ష రూపాయలైనా ఇచ్చారు నష్టం లేదు. నేను నిజంగా నా దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు ఇచ్చేసి లేదు కనీసం 10 రూపాయలు 100 రూపాయలైనా సరే దాన్ని మన ఆఫీస్ లో ఇవ్వచ్చు. లేకపోతే మన ఇంట్లో దానికి అనుకున్నట్టుగా వైశాఖ మాసంలో పెట్టిద్దామనే దానికి రీచ్ అవ్వగలిగితే ఈ 1.5 month లో మంచిది. అసలు ఏదైనా మన గుడి మన వ్యవహారం కనుక 2 నెలలు నేర్పి ఆవిడేం అనుకోదు. చేయించడం మాత్రం కాదు. కనుక మనసులో పెట్టుకోండి. మన వాళ్ళకి కూడా చెప్పండి. స్నేహితులకి బంధువులకి వాళ్ళకి ఎవరు ఎంత ఇవ్వగలరో అంత ఎంత చేయగలరో అంత ఇంతే చేయాలి ఇలాగే చేయాలని మాత్రం రూల్ కనుక చేసి మనం ఆ టార్గెట్ రీచ్ అయితే మిగతా మనకు ఆవరణ ఇచ్చి స్వాధ్యాయం చేసినందుకు ఆనందం ఇచ్చినటువంటి తల్లికి ఒక అద్భుతమైన పుస్తకాలు ఇచ్చినటువంటి అవకాశం. ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళ పుస్తకం ఏం చేస్తాం అమ్మవారికి సౌందర్య ఉన్నటువంటి మాల యంత్ర శ్లోకాలన్నింటికి సంబంధించినటువంటి యంత్రరాజ్యాన్ని మాలగా వేసి మళ్ళీ ఆ తర్వాత ఈనాడు మళ్ళీ ఉపచారం చేద్దాం అనేటువంటి ఆలోచన మన సమూహం వచ్చింది. కనుక దాన్ని ఎలా పెట్టాలి మీరు ఎలా ఆలోచించుకుని చేస్తారో దాన్ని బట్టి చేసుకుంటారండి. సరైనటువంటి ఆలోచన మీ మనసులో అమ్మవారి ఉండాలి. అమ్మవారే చేయించుకోవాలి. కనుక ఇది మన సంకల్పాలు. ఒకటి వచ్చే నెల చైత్ర మాసంలో జరిగేటువంటి పున్నమి నాడు పుష్పయాగం అమ్మవారికి ఆ తర్వాత వచ్చేటువంటిది ఆ 3 రోజులు ఏప్రిల్ 31 తారీఖు మే 1 2వ తారీఖులో జరిగేటువంటి శ్రీకృష్ణ జయంతి అందరం పాల్గొనాలి. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి స్తోత్రాలు మనం ఏదైతే పారాయణ చేసుకున్నామో దానికి సంబంధించి యుగాది నాడు పుస్తకం రిలీజ్ అవుతుంది. అందులో మన మోదీ గారి వారి ఆధ్వర్యంలో దాదాపు 1000 పుస్తకాలు వేయిస్తున్నాం.
మొత్తం శంకర స్తోత్రం అని జరిగి అయ్యేది మనకి అదృష్టం ఏంటంటే సువర్ణ భారత ఉత్సవాలు జరుగుతున్నాయి. అంటే కార్తీక స్వామి వారు సన్యాసాశ్రమం స్వీకరించి 50 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి శుభ సందర్భంలో అదంటే మనకు ఆనందం. ఆ 50 అది పూర్తి చేసిన సందర్భంగా సువర్ణ భారత ఉత్సవాలు కృష్ణ స్వామి వారు గురువు యొక్క పాదాలను మనసులో పెట్టుకుని ఒక అద్భుతమైనటువంటి దీక్షగా మొత్తం దేశమంతా కూడా వ్యాప్తి చేయించారు. ఇందులో భాగంగానే సువర్ణ భారతి స్తోత్ర మంజరి అనేటువంటి హెడింగ్ తో మొత్తం స్తోత్ర మంజరి మొత్తం చక్రయుక్త వాంగ్మయ అంతట్లో పుస్తకంగా మోదీరావు శంకరపట్నం వాళ్ళు కార్తీక స్వామి వారి పాదపద్మాలకి అంకితం చేసే విధంగా పుస్తకం ఏర్పాటు చేశారు. అది ఉగాది నాడు అంటే మార్చి 30వ తారీఖు నాడు రిలీజ్ అవుతుంది. ఈ లోపల బుక్స్ రెడీ అవుతున్నాయి, దాని తగ్గ ఏర్పాటు జరుగుతున్నాయి. రోజు దాని నుంచి వర్కౌట్ చేసుకోవాలి. ఆ పుస్తకాలు ఒకటి ఏంటంటే గుడి తరపు నుంచి జరుగుతుంది కనుక దానికి వెల ఉంటుంది, తప్పనిసరిగా కొనుక్కుంది. ఆ వల్ల గుడికి మనం ఆదాయానికి పెంచిన వాళ్ళము. గుడి నుంచి ఫ్రీగా తీసుకోవచ్చు, గుడికి ఎక్కువ, అందుకని దానికి వెల నిర్ణయించడం జరిగింది. కనుక అది గుడిలో మనకి రిలీజ్ అయిన తర్వాత ఉగాది నాడు నిత్యం ఇక్కడ ఆఫీస్ రూమ్ లో ఉంటే మనకు తెలిసిన వాళ్ళకి, మనకి, మన బంధువులకి కూడా రిటర్న్ గిఫ్ట్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఆ పుస్తకాన్ని తీసుకోండి. 10 పుస్తకాలు 20 పుస్తకాలు కొనండి, అందరు పదే పుస్తకాలు ఇస్తూ ఉంటుంది. ఓకేనా? అదొకటి. అది నేను ఇందాక మర్చిపోయాను. మూడవది మనకి గడప. కనుక ఇవన్నీ కూడా అనిపిస్తుంది వినంగానే అబ్బా అన్ని డబ్బుతో కూడుతున్నవే అనిపిస్తుంది. డబ్బు నిజంగానే కొంత ఇబ్బందికరమే, కానీ మనసు చేసుకుని ఆలోచించగలిగితే ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు. జాగ్రత్తగా డివైడ్ చేసుకుంటూ దేన్ని బర్డెన్ చేసుకోకుండా, ఇబ్బంది పడకుండా, దేనికి ఎలా చేసుకుంటే మనకు బాగుంటుందో ఆలోచించుకుంటూ ఇంతమంది ఉన్నారు కనుక ఆలోచన చేస్తే ఏమవుతుంది, అద్భుతమైన కార్యక్రమాలు అదంతా మనసులో పెట్టుకోండి. మళ్ళీ వచ్చే పుణ్యం నాడు వ్యామపారాయణలో కలుగుతాం. ఈ లోపల మనం జరిగేటువంటి నిత్య స్వాధ్యాయంలో కలుగుతాం. ఆ నిత్య స్వాధ్యాయాలు 22వ తారీఖు నుంచి యాక్టివ్గా మొదలవుతుంది. నిన్ను కూడా వెళ్దాం అనుకుంటే నాకు మీటింగ్స్ వస్తున్నాయి అవట్ల 22వ తారీఖు నుంచి ఏప్రిల్ 29వ తారీఖు దాకా క్లాసులు ఇలా జరుగుతుంది. సెనార్ భవనానికి ఏదో రకమైనటువంటి రికార్డింగ్స్ పెట్టడం అనేది జరిగేది. మనకి లాస్ట్ టార్గెట్ రీచ్ అవ్వలేదు క్లాసెస్ అవ్వకపోతే. కనీసం కొన్ని శ్లోకాలు ఏవైతే మనం సర్టిఫికేట్ చదువుదాం అనుకున్నామో వాటి దగ్గరికి వెళ్ళలేదు. కనుక రెగ్యులర్ గా క్లాసెస్ జరుగుతాయి. దాని ప్రకారంగా అందులో కూడా రెడీగా ఉన్నాం. ఓకే, వాటి ఈ వ్యాపారాయణ పాల్గొని మీ అందరికీ కూడా అమ్మవారి సంపూర్ణ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి దీక్షలు, ఇటువంటి సంకల్పాలు మీ మనసులో అన్నిత్యము కూడా అమ్మ అనుగ్రహంతో ఎప్పటికప్పుడు కలుగుతూ ఉండాలనేటువంటి ఒక సత్సంకల్పంతో రేపు జరుగుతున్న వచ్చే నెల వచ్చేటువంటి మరో పారాయణ సంకల్ప దీక్షతో ముందుకు వెళ్తూ ఇవాళ ఈ పారాయణ అందరికీ అందరిలో స్వస్తి చెప్తున్నాం. శ్రీమాత అమ్మా మీటింగ్ ఎండ్ చేసేసి